హరి ఓం లక్ష్మీనారాయణాయ. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు మఠం. క్రీస్తుపూర్వం భార్గవ మహర్షి వారు తపస్సంపన్నగా వెలిసినటువంటి శ్రీకాంత వల్లభ నారాయణ స్వామి తరువాతి కాలంలో భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క తృతీయ పరంపర అయినటువంటి శ్రీ పరస్ అజగయమనాజీ స్వామి వారు స్థాపించిన తాళ్ళూరు మఠం వారు ఇక్కడనే జీవ సమాధి చెంది ఉన్నారు. వారు విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడ రావడం 14వ శతాబ్దంలో తూర్పు చాళుక్య వంశీయులైనటువంటి కాటై వేమారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు స్వామివారి ఇక్కడ రావడం, స్వామివారిని వారు సేవించిన వైష్ణవతను సేకరించడం, ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని మండపాన్ని కట్టించివ్వడం జరిగింది. ఈ భూమి మీద ఎవరికైనా జీరన్న పేరు వచ్చిందంటే కేవలం శ్రీ పరవశ అజగయమనాజీ స్వామి వారే. వారిని తాళ్ళూరు జీ అని అంటారు. ఇక్కడ నరసింహస్వామి, నారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు ఉన్నా సరే ఈ ప్రాంత భక్తులందరికీ కూడా తాళ్ళూరు జీ అని అంటేనే తెలుసు. ఇక్కడ గజేంద్ర పుష్పంలో స్నానం చేసి స్వామివారిని వారి కోరికలు చెప్పుకుంటే జీయన గారే స్వయంగా ఆ నారాయణకి విన్నవించి కోరికలు తీర్చడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ తాళ్ళూరు మఠానికి ఇంత ప్రసిద్ధి. పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున తరతరాలుగా వంశ సాంప్రదాయంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. గజేంద్ర వర్షంలో స్నానం ఆచరిస్తారు. స్వామివారి యొక్క సేవలను కొనియాడుతూ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. Namaskar.